ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముందుగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో అమరవీరుల స్తూపం దగ్గర వారి త్యాగాల్ని స్మరించుకుంటూ, వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ అమర జవాన్లందరికీ నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. తెలంగాణలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గోల్కొండ కోటలో త్రివర్ణ రంగులతో అలంకరించారు. ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగ అని చెప్పాలి స్వాతంత్ర దినోత్సవం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలంతా సంబరంగా జరుపుకుంటున్న ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని వేడుకల్ని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమర జవాన్ల స్తూపం దగ్గర నివాళి ఘటిస్తున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. కాసేపట్లో సికింద్రాబాద్లోని ఈ పరేడ్ గ్రౌండ్స్లో ఉన్న అమర జవాన్ల స్తూపానికి నివాళి అర్పించిన అనంతరం గోల్కొండ కోటకు బయలుదేరి వెళతారు. అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ జెండాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా ఆయన ఆవిష్కరించబోతున్నారు. ఆ తరువాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు.